ఎంతటి పుణ్యాత్ముని అయినా నరకానికి పంపించే శక్తి కలది రాజ్యం అని అనగానే ధర్మరాజు నాకెందుకో భయంగా ఉన్నది పితామహ, మార్గదర్శకం చేసేటందుకు మీరు కూడా ఉండబోరు కదా అని అన్నాడు. అందుకు భీష్ముడు మార్గదర్శనం అనేది ఒక మనిషి నుండి తీసుకోవాల్సింది కాదు, సిద్ధాంతాల నుండే తీసుకోవాల్సింది. ఎందుకంటే మనిషి ఎప్పటికైనా మరణిస్తాడు, కానీ సిద్ధాంతాలు మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటాయని అన్నాడు. అప్పుడు ధర్మరాజు చేతులు జోడించి మీరు నాకు ఆ సిద్ధాంతాలను వివరించండి పితామహ అని అన్నాడు. భీష్ముడు సంతోషంగా చెప్పడం ఆరంభించాడు. రాజైన వాడు నిరంతరం సిద్ధాంతాలను గుర్తుంచుకోవాలి, కానీ నిజానికి గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే సిద్ధాంతాలన్నీ మంచి గుణాల నుండే జన్మిస్తాయి. యుధిష్ఠిర, ధర్మం, కర్మం, శౌర్యం, క్షమ, దానం, దండన వీటిని నీవు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఒక రాజు కర్తవ్యం ఏమిటంటే రక్షణ, న్యాయం, సుఖం, అవకాశం వీటితో పాటు భవిష్యత్తును సమాజానికి అందించాలి. అంటే నేను చెప్పిన షడ్గుణాలు ఉండి తీరాలి. గుణాలన్నీ నీ మనసులో ముందు నుండే ఉన్నాయి యుధిష్ఠిర అని చెప్పాడు. 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు, ఆచరించు పద్ధతులలో సమతౌల్యతను రాజు ఎలా చూపించాలని ధర్మరాజు అడిగాడు. దానికి భీష్మ పితామహుడు బ్రాహ్మణులు ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ వేదాధ్యయనం చేస్తూ ఉండాలి. వారికి కావాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే అది అర్హులైన వారికి పంచిపెట్టాలి. జ్ఞాన మార్గంలో చరించడం, వేద అధ్యయనం, నేరస్తులను శిక్షించడం, ప్రజలను అనురాగంతో పాలించడం, బెరుకు లేకుండా యుద్ధంలో పరాక్రమించడం ఇవి క్షత్రియ ధర్మాలు. యుద్ధం అనేది రాజుకు అన్నిటికన్నా శ్రేష్టమైనది. రైతులు వేదాధ్యయనం, దానం, యజ్ఞం, జ్ఞానోపార్జన, పశుపాలన చేయాలి. గృహస్థాశ్రమంలో ఉన్నవారు దయ, సత్యనిష్ట, ఓర్పు, సజ్జన సాంగత్యం, దేవతలు, పితృదేవతల అతిథుల అమర్చనం చేయాలి.